జై శ్రీరామ్. ఈరోజు ఒక చిన్న కథ. ఒక తల్లి తండ్రి, ఒక కొడుకుని పట్టుకొని తండ్రి ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటాడనమాట. ఆ కొడుకు బయట వెళ్తున్నటువంటి చెట్లని వాటిని చూసి సంతోషంగా కేరింతలు వేస్తూ ఉంటాడు. వెళ్తున్న నీళ్ళని చూసి, సముద్రాన్ని చూసి, అన్నిటిని చూసి చాలా కేరింతలు కొడుతూ ఉంటాడు. తండ్రి కూడా చాలా సంతోషపడుతూ ఆ కొడుక్కి, ఆ చెట్టు చూసావా ఎట్లా వేగంగా పరిగెత్తుతుందో, అక్కడ వాటర్ చూసావా, ఆ ఫ్లవర్స్ చూసావా ఎంత అందంగా కనిపిస్తున్నాయో, ఇట్లా తండ్రి కూడా కొడుకు చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారనమాట. ఆ కొడుకు వయసు 25 సంవత్సరాలు. అయితే వీళ్ళకి ఎదురుగా కూర్చున్నటువంటి దంపతులు ఆ కొడుకు ప్రవర్తన చూసి, ఈ తండ్రి అతన్ని సమర్థించడం చూసి చికాకు పడుతూ ఉంటారనమాట. చూడు, ఆ పిల్లాడు అంత పెద్దవాడు, చిన్న పిల్లవాడు చేసినట్టు కేరింతలు కొడుతూ చేస్తుంటే తండ్రి కూడా సమర్థిస్తూ అది చూడు ఇది చూడు అంటున్నాడు. ఇది చూడడానికి ఎంత ఎంత ఇదిగా అనిపిస్తోంది కదా, చూడడానికి బాగా అనిపించట్లేదు అని అనుకుంటూ ఆ తండ్రితో అంటారనమాట. ఏమండి, మీ బాబు ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది, డాక్టర్కి చూపించండి అంటారనమాట. అనేసరికి ఆ తండ్రి ఏమంటాడు, అవునండి, డాక్టర్ దగ్గరికే వెళ్ళొస్తున్నాం. ఇన్ని రోజులు మా బాబుకి కళ్ళు కనిపించవు, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని వస్తున్నాను, ఇప్పుడే అన్ని ప్రపంచంలో అన్నిటిని చూడగలుగుతున్నాడు, అందుకనే అంత ఉత్సాహంతో అన్నిటిని కూడా చూసి ఆనందాన్ని భరించలేకపోతున్నాడు అని చెప్తాడనమాట. ఇది విన్నటువంటి ఆ దంపతులు చాలా సిగ్గుపడతారు. అయ్యో, మేము ఎంత తప్పుగా అర్థం చేసుకొని ఎట్లాంటి మాట అన్నాము అని. మిత్రులారా, మనం ఒక మనిషిని ఒక మాట అనే ముందు, ఒకడని విమర్శించే ముందు కొంచెం ఆలోచించాలి. అక్కడ ఏం జరుగుతోంది, ఎట్లాంటి సంఘటనలు ఉన్నాయి అని పూర్వాపరాలు తెలుసుకోకుండా మనుషుల్ని బాధ పెట్టడం అనేది జరగకూడదు. మనం ఒక మాట చెప్తున్నప్పుడు జరిగిన విషయము ఏంటి, వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ.